ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, రోజు సాయంత్రం పోస్ట్ చేయడానికి ఒక చిన్న సిరీస్ తీసుకొచ్చినాం మీకోసం. ఇందులో మంచి స్టోరీ ఉండబోతోంది, కామెడీ ఇంకా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతోంది. మరి ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో పాటు ఈ సిరీస్ని కూడా ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇది కూడా చూడండి దోస్తులు, మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చాం. నా పేరు అమృత, నేనేమో అమృత వాళ్ళ అమ్మని. నా పేరు లక్ష్మి. మరి నేనే ఆడబిడ్డను దోస్తులు. సిరీస్ ఏంటంటే ఇంటి ఆడబిడ్డ ఇల్లరికం ఉంటే ఎట్లుంటుంది అని. నాకు కొడుకు కోడలు కూడా ఉన్నారుగా. సో దోస్తులు, మన కొత్త సిరీస్ పేరు ఇల్లరికపు ఆడబిడ్డ. ఈ వీడియో ఎప్పుడు సాయంత్రమే వస్తుంది దోస్తులు. రోజు వస్తుందని కంపల్సరీ చెప్పలేం, కానీ సాయంత్రం అయితే అప్పుడప్పుడు పెడతాం దోస్తులు. మరి దోస్తులు, ఇల్లరికపు ఆడబిడ్డ పార్ట్ 1ని మీరు చూసి ఆదరిస్తారు కదూ. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, లేట్ చేయకుండా మన వీడియోలో ఏముండబోతుందో వెళ్ళి చూసేద్దాం. ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నాం. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మొత్తానికి మా తమ్ముడు మధు పెళ్ళి అయితే అయిపోయింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కదా, మా తమ్మునికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, మరదలు ఎప్పుడు వస్తుంది, నేను ఎప్పుడు ఆమెతో కలిసి ఉండాలని. ఇంకేందిగా, నువ్వు అనుకున్న టైం రానే వచ్చింది. నాకు అక్క చెల్లె లేనందుకు ఆ మరదల్ని మంచిగా చెల్లె లెక్కనే చూసుకుంటా నేను. 3 నెలల ముచ్చటనే, చూద్దాం. ఎందుకు సీను అట్లా అంటావు? మరి ఒక్కింట్లో 2 సీకలు నిల్వయ్యట. అంటే 2 ఆడోళ్ళు ఒక్కింట్లో ఉండలేరట, శిఖలు పట్టుకొని వీక్కుంటారట. అట్లేం బీక్కోం చూడు, మేమిద్దరం మంచిగా కలిసిమెలిసి దోస్తులు లెక్కుంటాం. నువ్వు వదినేవైతివి, ఆమె మరదలయ్యే. వదినే మరదళ్ళు దోస్తులు లెక్కుంటారట, చూద్దాం. అల్లుడు, కాఫీ తాగినావా? తాగలే అత్తమ్మా. ఇగో నీ బిడ్డ ఎడవస్తట్టున్నది, మరదలు తమ్ముడు అనుకుంటా కలవరించుకుంటా కూర్చున్నది. చూడే అమ్మ ఎట్లా చేస్తాడో. మరదలు నేనట కొట్లాడుకుంటూ ఉంటామట, కలిసిమెలిసి ఉండమట. ఇవాళ రేపు ఏం జరుగుతుందో గదే చెప్తాండు అల్లుడు. అదా అత్తమ్మా, నేను చెప్పింది అట్లా తప్పేమున్నది? అమృత, అల్లుడు చెప్పింది కరెక్టే. నువ్వే చూసుకోవాలిగా. మరదల్ని ఎంత మంచిగా చూసుకుంటే గంత మంచిగా ఉంటుంది నీతోటి. ఏందే అమ్మా, నేనే మంచిగా చూసుకోనా, అది నన్ను మంచిగా చూసుకోదా? గట్లా కాదే, మరదలు నీకన్నా చిన్నది కదా, పెద్దోళ్ళే చిన్నోళ్ళని మంచిగా చూసుకోవాలి అంటుంది అత్తమ్మ. అవును కదా అత్తమ్మ? అవును అల్లుడు, నేనైతే నా అల్లునికే సపోర్టు. ఏంది మమ్మీ, ఎప్పుడు మీ అల్లునికే సపోర్ట్ ఇస్తావా? నాకు ఇయ్యవా ఇక? అమృత, నాకు ఊహ తెలియని వయసులో తల్లిదండ్రి 2 దూరమైనరు. అప్పుడే మీ అమ్మ, మా మేనత్త నన్ను పెంచి పెద్ద చేసింది. అవును బిడ్డ, నా బిడ్డను దూరం చేసుకోవడం ఇష్టం లేక నా అల్లునికి ఇచ్చి పెళ్లి చేసిన. నా అల్లుడు నా కళ్ళ ముందే ఉంటాడు, నా బిడ్డ కూడా నా కళ్ళ ముందే ఉంటుంది. ఏంది అక్క, అందరు ఒకచోట ఏరి బాగానే ముచ్చట్లు పెడతారు కదా. లేచినవారా తమ్ముడు, మంచి నిద్ర పట్టిందా? ఏం బామ్మర్ది, ఏంది బావా నువ్వు కూడా? మధు, పూజ లేచిందా లేదా? లేపు, బాగా పొద్దుపోయింది. అండం తీయే అమ్మా, పండుకొని తీయే అమ్మా. ఏం లేపుతావు? కొత్తగా చక్కగా నిద్ర పోయిందో లేదో, ఒకసారి పండుకొని తీ. అబ్బో, ఇప్పటి నుంచే సపోర్టా వెని మరదలకి? ఏందిరా, ఇంట్లో అందరు నన్ను ఇట్లే అంటారు. ఏమవుతుంది, మేమిద్దరం మంచిగా దోస్తులు లెక్క రాదా? వదిన మరదళ్ళు అయితే ఏంది? చూద్దాం తీయి. ఏమన్నా అంటే చూద్దాం తీయ అంటాడు మా ఆయననైతే. సరే మరి, నేను పొలానికి వేస్తా. అయ్యో, కాఫీ అయిపో అల్లుడు, ఉండొక్క నిమిషం. ఇక పోతత్తమ్మా, ఇప్పటికే లేటు బాగైంది. వారం రోజుల నుంచి పోతానే లేను. ఇక నీ బిడ్డకు పెళ్లి సంబరం ఇంకా ఒడవలే. మధ్యాహ్నం భోజనమన్నా పెడుతుందో? 2 రోజులు పోకపోతే ఏమవుతుంది సీను? పనోళ్ళే కదా చేసేది. పనులు చేస్తే మనం చూసుకోవద్దా? అడ్డదిడ్డం చేసిపోతారు. నీ తమ్ముడేమో బిజినెస్ అంటాడు, పొలం చూసుకోడు. పొలం పనులు నాతోటి కావా బావా? మనమేమన్నా ఎత్తానమారా? పనోళ్ళనే పెట్టి ఏపియబడితే చూసుకోవాలి, రావాలి. నాకు అది సెట్ కాదు మమ్మీ, అట్లా పోయేద్దాంపా ఇయ్యాలనైతే. వాడే మస్తాడండి, కొత్తగా పెళ్ళయింది. అందుకేనో కొత్త పెళ్ళి అయితే కొన్ని విషయాలు అడగాలి. అట్లా తీసుకొని పోయి మళ్ళీ తీసుకొస్తుంది.
ఎటు పట్టుకపో నీ తమ్ముని బాబా మరిది. సరే బావా. ఇక తొందర రాండి అల్లుడు. టిఫిన్లు బీపిన్లు ఏం చేయకుండి. ఇక వంటనే వేసేస్తా, భోజనం చేశారు. సరే అత్తమ్మా. అబ్బా మమ్మీ, నీ చేతితోటి కాఫీ దాకా మస్తు రోజులైంది. కాఫీ పెట్టుకురావే. అవ్వా అల్లునికేమో కాఫీ లేదు ఏం లేదు, వట్టిగానే పంపించినావు. దీనికి కాఫీ పెట్టన్నట్టు ఇప్పుడు. ఈయన గట్లే అంటాడమ్మా, ఆడ బయట పొంగ పొంగ మా తాగుతారు. నాకైతే పెట్టుకరా. నీ మరదలేదు ఇంకా లేత్తలేదు. అది లేట్ తింటంత సాయనో కాఫీ పెట్టమందామంటే. అవునమ్మా, నాకు కూడా అది ఎట్లా పెడుతుందో టేస్ట్ చూడాలని ఉంది. పూజ లేచినావా? మంచిగా నిద్ర పట్టిందా? హాయ్, గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్ అత్తమ్మ. కొత్త కదా, అంత నిద్ర పట్టలే చక్కగా. ఎవరైనా కాఫీ తెచ్చిస్తారేమో అని చూస్తున్నా అప్పటి నుంచి. మస్తు తలనొస్తుంది. ఇక నిన్న డ్యాన్సులు అవి ఇవి చేసిండు కదా పూజ, గట్లనే ఉంటుంది. అమ్మ నేను పెట్టుకురావన్నావే కాఫీ? నేను పెట్టుకొస్తా తీయ ఇద్దరికి. నేను పెడితే తీయే, నువ్వు కూసో కొంతసేపు కోడలతో మాట్లాడు. ఎప్పుడు మర్చిపోయిన అత్తమ్మ. ఏంటిదే? ఇవాళ మా అమ్మ మా అక్క ఇద్దరు వస్తా అన్నారు. అవునా? నాకు ఫోన్ చేయలేదు మరి. ఇక నాకే వేసిండు అత్తమ్మ. మీకు వేస్తా అంటే నేను చెప్తా తీయన్న. ఏ టైం వరకు వస్తారు? వస్తారు అత్తమ్మ, సాయంత్రం వరకు వస్తా అంటే నేనే ప్రొద్దున రమ్మన్నా, కొంతసేపు ఉన్నట్టుంటుందని. అదే ఇక మీరు మనమందమే వంట చేస్తారని చెప్తాన్నా. అంటే ఏంది వంట ఏమంటుందా వాళ్ళకు? ఇది వేయదు కానీ నేను చేయన్నా? ఏమంటానవే నాకు అర్థమైతే లేదు. టిఫిన్లు ఏం చేయకుండా అత్తమ్మ, టిఫిన్ తినే వస్తారట కానీ వంటనైతే వేయండి వాళ్ళకు. వాళ్ళకు నేను వంట వేయన్నా? అవే మీరే చేస్తారు కదా. ఇవాళ వంట ఎవరు చేద్దాం అనుకున్నారు? వదనేనా మీరా? నేనే చేస్తా. సరే వాళ్ళకు కూడా వేసి పెడతా. మా అమ్మమ్మ కూడా వస్తుంది అత్తమ్మ. అమ్మమ్మకు పసుపు అయితే నచ్చది. ఏదన్నా సెపరేట్ చేయండి కూర, పసుపు వేయకుండా. అయ్యో ఎందుకే? ఇక అంతే, కొన్ని ఏళ్ళు అవుతుంది పసుపు లేకుండానే తింటుంది మా అమ్మమ్మ. ఇక సెపరేట్ ఏం చేస్తా కానీ పసుపు లేకుండా వేసి తర్వాత మనకు పసుపు అవుతుంది. ఇంత ఫోన్లేసి కలుపుతా. ఇంకా అదే ఏదోటి వేయండి అత్తమ్మ. అమ్మ ఇక నీకు కూడా తెచ్చిందే కాఫీ. అయ్యి వచ్చినా బిడ్డ? పూజ కాఫీ అందుకో లేచి. నాకెందుకు బిడ్డ కాఫీ? ఏ తాగమ్మా, అంతా నిన్నటి నుంచి పనులే పనులు. మంచిగా కూర్చొని ప్రశాంతంగా తాగు. మీరు తెస్తూనే ఉన్నది ఇది దాకా తెచ్చి కదా, మళ్ళీ నన్ను లేచి తీసుకోమంటుంది మా అత్త. ఇక పూజ ఇయ్యండి వదిన. అబ్బా మస్తు తలనొప్పి ఉన్నది. కాఫీ లేచి తీసుకుంటా తీసుకుంటలేదు. నా బిడ్డను తెచ్చి అన్నట్టు ఆడదాకా. అయ్యో మధ్యాహ్నం తిన్నాక కొంచెం బండుకో పూజ, పోతుంది ఏం కాదు. ఇక కాఫీ తాగు. ఇదేది బిడ్డ? అది లోపల ఉంది, తెచ్చుకుంటా అమ్మా. అయ్యో వదిన నువ్వు తెచ్చుకోలే ఇంకా? తెచ్చుకుంటా. ఒక ట్రేలో పెట్టుకొని రావాలి కప్పులు. ఇట్లా ఒక్కొక్కటి ఎంతమందికి తెచ్చిస్తుంది వదిన? అయితే కూర్చున్న కాడికెళ్ళి కదలకు కానీ నా బిడ్డ మాత్రం చేయాలి. అమృత, పూజ వల్ల అక్క అమ్మ వస్తాడట. పూజ నువ్వు ఇద్దరు కలిసి వంట చేయండి. సరే అమ్మా చేస్తాం. అవునా పూజ? అబ్బా నాకు వంట చేద్దామంటే అస్సలు ఓపిక లేదు వదినే. మస్తు తలనొస్తుంది ఎందుకో ఏమో. నేను చేస్తుంది, అమ్మ నాకు సాయం చేస్తుంది, నేను మా అవుతుంది. ఇవాళ రెస్ట్ తీసుకో మంచిగా. ఇక మరదల్ని ఇప్పటి నుంచే వెనకేసుకొస్తానా? అవే ఏ కొత్త కదమ్మా పాపం, నిద్ర ఉండదు చెయ్యది, అంత తలకాయని వస్తుందట. పోంతి ఏ పాటి ఇద్దరే కదా, మనం మాయచ్చు. పూజ నీకు కాఫీ తాగుడే అలవాట? అయ్యో చెప్పుడు మర్చిపోయినదినా, సాయంత్రం కూడా కాఫీ పెట్టారు ఆయనత. సాయంత్రం ఛాయ్ తాగుతా, ప్రొద్దున కాఫీ తాగుతా. ఏమైంది సాయంత్రం ఛాయ్ అని చెప్పుడు మర్చిపోయినానికి ఇప్పుడే చెప్తుంది నాకు. ఇప్పటి నుంచే ఆర్డర్లు ఇస్తుందా? ఏ కాదు, ఇవాళ రెస్ట్ తీసుకోమని చెప్పినా కదా, అందుకే చెప్తాంది కావచ్చు. పూజ గా డ్రెస్ ఏం డ్రెస్సు? ఏం డ్రెస్ ఏందత్తమ్మా? నా డ్రెస్సుని గట్ల ఎందుకు అంటారు? ఏ గట్ల కాదు పూజ, చున్నీ వేసుకుంటే అయిపోతుంది కదా అంటుంది అమ్మ ఉద్దేశం. చున్నీలు బిన్నీలు ఇప్పుడు ఎవరు వేసుకుంటలేరు వదినే, అది పాత ఫ్యాషన్. ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాషన్లు బీషన్లు చూడద్దు. ఇంట్లో బాగుంటాడు మామయ్య ఉంటాడు, అలా ముందట కొంచెం మంచిగా ఉండాలి. ఇక చూసేటోళ్ళకు వంకర బుద్ధి ఉంటే మనం ఏం చేస్తాం? మొత్తం నిండా కప్పుకున్నా చూస్తారు చూసేటోళ్ళు. ఏ పోంతి అమ్మ, ఇవాళ రేపు గట్లే ఉంటారు పిల్లలు. అన్నీ పట్టించుకోవద్దు ఇక మనం. మన ఇంట్లో ఎవరున్నారే అమ్మ? బావ నాన్న ఇద్దరేనే. నాన్న ఎట్లాగో బిడ్డ లెక్కనే చూసుకుంటాడు దాన్ని. ఇక బావనా
ఇక చెల్లెకంటే ఎక్కనే చూసుకుంటాడు. ఇక ఎట్లున్నది చెప్పుండి దోస్తులు మన వీడియో. ఈ సిరీస్ ఎలా ఉంది కంటిన్యూ చేయమంటారా కామెంట్లో చెప్పుండి దోస్తులు. ఇంకా ముందు చాలా సూపర్గా ఉండబోతుంది. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం దోస్తులు. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్.